హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ పోజీ ఛానల్. ఈరోజు నేను చేసే వీడియో ఎగ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ప్రాన్స్ ఫ్రైడ్ రైస్. నేను ముందుగా ఒక కడాయి తీసుకున్నాను, ఇందులో ఆయిల్ తీసుకున్నాను 3 స్పూన్ల దాకా. దాంట్లో కొంచెం ఇదిగోండి, 1 స్పూన్ మిర్చి పౌడరు, 1 టీ స్పూన్ పసుపు, 1 స్పూను సాల్ట్, ఇవన్నీ ఇందులో వేసుకున్నాం. నేను 4 ఎగ్స్ తీసుకున్నాను, ఇందులో వేసి ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి, ఎగ్ చూడండి అలా ఫ్రై చేసుకున్నా. ఇలాగ ఫ్రై చేసుకుని సైడ్ తీసేసుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో ఒక 2-3 స్పూన్లు ఆయిల్ తీసుకుంటున్నాను. 1 స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్. మంచిగా వేడైనాక 1 కప్పు నేను ప్రాన్స్ తీసుకున్నాను, ఇవి ఇందులో వేసి మంచిగా ఫ్రై చేసుకుంటాను. ఇది ఆప్షనల్, మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఎన్ని వేసుకోవాలి అన్ని వేసుకోవాలని కూడా ఏమీ లేదు క్వాంటిటీ. చూడండి, ప్రాన్స్ అయితే మంచిగా ఇలా ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు ఇవి కూడా ఒక సైడ్ తీసుకుని ప్లేట్లో పెట్టేసుకుందాం. మనం ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, క్యారెట్, క్యాప్సికమ్, కొంచెం పచ్చిమిర్చి. ఇవేమీ ఇన్ని తీసుకోవాలని ఏం లేదు, మనకి ఎన్ని కూరగాయలు వేసుకోవాలంటే అన్ని. ఇంకా వేసుకోవాలంటే మటర్ కూడా వేసుకోవచ్చు, క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేవు, నేను అందుకే ఇట్లా ఇదండి కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. నేను వేరే గిన్నె అయితే తీసుకున్నాను, ఇలా ఖాళీగా ఉండేలాగా పెద్దగా తీసుకున్నాను అనమాట. ఇందులో ఆయిల్ తీసుకుంటున్నా, కొంచెం వేడి అవ్వాలి, గిన్నె ఇంకా తడిగా ఉంది కదా. ఆయిల్ తీసుకుందాం అనమాట, కొంచెం ఎక్కువ ఉండాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కొంచెం తింటారు కదా, జాగ్రత్తగా ఉండాలి దూరంగా. అల్లం మంచిగా మనకి ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. నేను ఆనియన్ వేసుకున్నాక మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా అల్లం వెల్లుల్లి గ్రేట్ చేసేసుకుంటే ఇంకా బాగుంటుంది, చిన్న చిన్న ముక్కలుగా. కాకపోతే నేను ఏంటంటే పేస్ట్ ఉందని వేసేసాను. అది ఫ్రై చేస్తే చాలా ఇది చింతగా ఉంటుంది అనమాట, మీదకి జాగ్రత్తగా చూసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం గ్రేట్ చేసుకుంటే అంత భయం ఉండదు, ఒక నూనెలో వేసాం కదా, డైరెక్ట్ పైకి ఎగురుతూ ఉంటుంది అనమాట. క్యారెట్ వేసుకుంటున్నాను, ఇవి కూడా వేసిన తర్వాత వేసుకోవాలి. ఇవి కొంచెం టైం పడుతుంది కదా, బాగా ఫ్రై చేయాలి. మనకి క్యారెట్ మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను క్యాప్సికమ్ కూడా వేసేసుకుంటున్నాను, కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయినాయి. క్యాప్సికమ్ బాగా ఫ్రై అయితే చేయకూడదు, కొంచెం సాఫ్ట్గానే ఉండాలి. చూడండి, గ్రీన్గా ఉంది కదా. ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాం. నేను రైస్ ముందు చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇదైతే కొంచెం కొంచెంగా వేసేసుకోవాలి. ఇదిగోండి, రైస్ అంతా వేసేసాను. ఇది గిన్నె ఖాళీ, ఇలా మొత్తం అయితే వేసేసుకుని ఇప్పుడు కలుపుకున్నాను. కొంచెం లైట్గా అయితే కలుపుకున్నాను, ఎందుకంటే అన్నీ కలుస్తాయి కదా. ఇప్పుడు మనం
చిల్లీ సాస్ వేసుకుందాం. ఎందుకంటే నేను ఆయిల్లోనే క్యాప్సికమ్ అవన్నీ వేసిన తర్వాత వేసేసుకోవచ్చు. కాకపోతే ఈ మనకి వెజిటేబుల్స్ కలర్ అయిపోతాయి అన్నమాట, బ్లాక్ వచ్చేస్తాయి. అందుకని నేను తర్వాత వేసుకుంటున్నాను. ఇదిగోండి, చింగ్స్ సిజువైన్ చట్నీ తీసుకుంటున్నాను. ఫ్రైడ్ రైస్లో చాలా బాగుంటుంది. ఇదిగోండి 2 స్పూన్ వేసుకుందాం. తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ 1 స్పూను, సోయా సాస్ 2 స్పూన్ వేసుకుందాం. ఉప్పు కారం చూసుకుని వేసుకోవాలి, ఎందుకంటే మనం ప్రాన్స్ ఫ్రై చేసినప్పుడు వేసాం, ఉప్పు కారం 2 వేసాం. మళ్ళీ ఎగ్ ఫ్రై చేసినప్పుడు కూడా వేసాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి. ఎందుకంటే చింగ్స్ చట్నీ కూడా వేసాం కదా, అందులో కూడా చాలా స్పైసీ ఉంటుంది. అందుకని కలుపుకున్నాక ఉప్పు కారం మొత్తం చూసుకున్నా, అన్నీ కలిపాక ఎగ్ ప్రాన్స్ కలిపినాక చూద్దాం. ముందుగా వేసుకోవద్దు. చూడండి, ఇలాగా ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్కి కొంచెం పెద్దగా తీసుకోవాలన్నమాట, ఈజీగా కలుపుకోవడానికి, ఫ్రై చేయడానికి ఉండాలి. మంచిగా కలుపుకున్నాక మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ప్రాన్స్ ఇవన్నీ వేసేసుకున్నాం. ఎందుకంటే సాల్ట్ రైస్లో కూడా వేసాను, రైస్ ఉడికేటప్పుడు కూడా వేసుకున్నాం అనమాట. అందుకనే కొంచెం చూసుకొని వేసుకుందాం. ఇదిగోండి, ఎగ్ ఫ్రై చేసుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. ప్రాన్స్ కూడా ఫ్రై చేసుకున్నాం, ఇవి కూడా వేసేసుకున్నాం. ఇదిగోండి, మొత్తం వేసేసుకున్నాను. ఇలాగా ప్రాన్స్ ఎగ్స్ అన్నీ వేసుకున్నా. ఇప్పుడు కలుపుకుందాం. ఫైనల్గా అన్నీ కలిపేసుకున్నాం. అన్నీ కరెక్ట్గా ఉన్నాయండి, ఉప్పు కారం అంతా కరెక్ట్గా ఉంది. నేను ఇంకేం వేయలేదు, మీకు చూపించిందే. ఎగ్ ఫ్రై చేసినప్పుడు, ప్రాన్స్ ఫ్రై చేసినప్పుడు, రైస్ బాయిల్ చేస్తున్నప్పుడు సాల్ట్ వేసాను అంతే, ఇంకా మళ్ళీ కలపలేదు. ఎందుకంటే మనం సోయా సాసు మళ్ళీ సాసులు వేసుకున్నాం కదా, అందులో కూడా ఉంటాయి కాబట్టి సాల్ట్ ముందుగా ఎక్కువ వేసేసుకోవద్దు, చూసుకొని వేసుకోండి. ఫైనల్గా మన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఎగ్ ప్రాన్స్ ఫ్రైడ్ రైస్, దీంతో మనం ఇలాగే తినేచ్చు, ఏం అవసరం లేదు. కాకపోతే నేను పెరుగు చట్నీ కూడా చేశాను, చాలా బాగుంటుంది. ఎక్కడైనా ట్రావెల్కి వెళ్ళినప్పుడు ఈజీగా మనకి తక్కువ ఐటమ్స్ లాగా అనిపిస్తాయి అన్నమాట. ఇది ఒకటిని పెరుగు చట్నీ చేసుకుంటే సరిపోద్ది ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు. ఎందుకంటే కూరలు, రైసు, రొట్టెలు అన్నీ మోసుకెళ్ళి కన్నా ఒకే ఐటము అన్నీ వేసుకుని, కూరగాయలు ఉన్నాయి, నాన్ వెజ్ ఉంది, పెరుగు చట్నీ ఉంది, చాలా బాగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తీసుకెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుంది ట్రావెల్లో. మరి వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.